ప్రాణాపాయం తప్పినట్టే. సంధ్యా సమయంలోగా ఇందాకిచ్చిన మందులు ఇంకో 2 సార్లు పట్టించండి. స్పృహలోకి వస్తాడు. ఎవరో బాగా కొట్టి మన ఆశ్రమం బయట పడేశారు గురువుగారు. సమయానికి మనం చూసి కాపాడం కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రాణాలు దక్కుండే కావు. మనం చూసాం కాబట్టి ఈయన ప్రాణాలతో ఉండడం కాదు, ఈయన ప్రాణాలతో ఉండాలని రాసిపెట్టి ఉన్నట్టుంది. మనకంట పడ్డాడు. ఈ అవకాశమే మహాభాగ్యం అనుకుని మన విధిని మనం నిర్వర్తించడమే. నిజమే గురువుగారు, కానీ పాపం ఈయనకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఈయన కోసం తన వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో, ఎంత ప్రయత్నించినా వివరాలేం తెలియలేదు. స్పృహలోకి వచ్చేంత వరకు ఓపిక పట్టండి, అన్ని వివరాలు అవే తెలుస్తాయి. అయినా ఈయన జీవితంలో ఈ మలుపులు ఎందుకు వచ్చాయో, అవి ఏ గమ్యానికి చేరతాయో ఆ పరమాత్ముడికే ఎరుక. నువ్వు మాకు దూరం అయిపోయి సంవత్సరం అవుతుంది నాన్న. మా ఆనందాన్ని, మా వంశ వారసత్వాన్ని అన్నిటినీ నీతోనే తీసుకుపోయావు. కాని అది నిజమంటేనే మనసు అంగీకరించటం లేదు. అంతా కలయిపోయి నీతో పాటు దూరం అయిపోయిన సంతోషం తిరిగి వస్తే ఎంత బావుంటుంది. అదే జరిగితే అంతకన్నా సంతోషం ఇంకే ఉంటుంది అన్నయ్య గారు. కానీ నిజం కలైపోదు. పోయిన వాళ్ళు తిరిగి రారు కదా. నిజమేనమ్మా. పోయాడన్న బాధలో బ్రతకలేక ఉన్నాడన్న భ్రమలో బ్రతకటం అలవాటైపోయింది. ఏంటన్నయ్య గారు, మీరు కూడా వదిన గారిలాగే మాట్లాడుతున్నారు. చనిపోయిన మీ కొడుక్కి మీరే తలకొరివి పెట్టారు కదా. ఇంకా బతికే ఉన్నాడన్న భ్రమలో ఉంటే ఎలా? పోయి సంవత్సరం అయ్యింది, ఇంకా ఫోటోకి దండ కూడా వెయ్యలేదు. వదిన గారైతే కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని కొడుకు ఫోటో పట్టుకుని ఇంకా ఎదురు చూస్తున్నారు. వదిన గారికి వాస్తవం అర్థమయ్యేలా చెప్పాలి గాని మీరు కూడా ఇలా నీరు కారిపోతే ఎలా అన్నయ్య గారు? ఏం చేయమంటావమ్మా? ఈ పూసపాటి వంశానికున్న ఒకే ఒక్క వారసుడు వీడు. వాడే మా లోకం, వాడే మా సర్వస్వం. కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడని నమ్ముతుంది కాబట్టే నా భార్య ఇంకా ప్రాణాలతోనే ఉంది. అలాగే ఉండని అమ్మా, లేదంటే నా భార్య కూడా నాకు దక్కదు. మరి నా బిడ్డ పరిస్థితి ఏంటన్నయ్య గారు? ఎన్నో ఆశలతో ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. కానీ సంవత్సరమైనా గడవక ముందే
అన్ని సంతోషాలకి దూరం అయిపోయింది. మీలాగే పోయిన మనిషి ఇంకా బతికే ఉన్నాడన్న భ్రమలో బతుకుతూ ఎక్కడ పిచ్చిదైపోతుందోనని భయంగా ఉందన్నయ్య గారు. అంటే నా అల్లుడు పోయాడని నా కూతుర్ని తీసుకుపోతానో, నా కూతురు వేరే బతుకు చూసుకోగలదనో నేను అనడం లేదు. పోయిన వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ జ్ఞాపకాల్లో బతకచ్చు గాని, వాళ్ళు పోయారు కదా అని మన జీవితాన్ని కూడా అక్కడే ఆపేస్తాము అంటే ఎలా అన్నయ్య గారు? అమ్మగారు చెప్పింది కూడా నిజమే రాజావారు. క్షమించండి రాజావారు. నేను మీ సేవకుడినైనా అశోక్ వర్మ గారు పెద్ద కొడుకైతే నేను మీ చిన్న కొడుకు లాంటి వాడినని మీరే అంటూ ఉంటారు. ఆ చనువుతో చెప్తున్నాను, చిన్న రాజావారు చనిపోయింది నిజం. కష్టమైనా ఆ నిజాన్ని జీర్ణించుకోవాలి. చిన్న రాజావారు పోయినప్పటి నుంచి ఆయన నడిపించే ఫ్యాక్టరీలు మూతబడిపోయాయి. ఆయన చేసే ధార్మిక కార్యక్రమాలు ఆగిపోయాయి. మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్న ఎంతో మంది బతుకులు చితికిపోయాయి. మళ్ళీ అవన్నీ మొదలు కావాలి రాజావారు. మిమ్మల్ని నమ్ముకున్న వారు సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంలోనే మనం మన చిన్న రాజావారిని చూసుకోవాలి. అవునన్నయ్య గారు, నలుగురిని సంతోషంగా ఉంచి మన బాధని దూరం చేసుకోవాలి గాని మన బాధలతో నలుగురి సంతోషాన్ని దూరం చేయకూడదు. మీకు తెలియనివి కావు. ఆలోచించండి అన్నయ్య గారు. సరే, రేపు అమ్మవారి ఉత్సవాలు పూర్తయ్యాక అన్నిటి మీద ఒక నిర్ణయం తీసుకుంటాను. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే భర్త దూరం అయితే ఎంత నరకంగా ఉంటుందో అర్థం చేసుకోగలనమ్మా. ఈ నరకంలో నిన్ను ఎక్కువ రోజులు ఉండనివ్వను. నీ భవిష్యత్తు గురించి కూడా రేపే నిర్ణయం తీసుకుంటాను. అయ్యో అన్నయ్య గారు, నేనేదో నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించమనడం లేదు. మీరు ఈ బాధలో నుంచి బయటికి రావాలనేదే నా ఉద్దేశం. నన్ను నమ్ముకున్న వాళ్ళు బాధపడకూడదని ఆలోచించే మనిషిని నా కోడలు బాధ ఉంటే ఆలోచించకుండా ఉంటానా? ఏ నిర్ణయం తీసుకున్నా తన బ్రతుకుని బాగు చేసే నిర్ణయమే ఉంటుంది. ఫోటోని కంటపడకుండా దాయగలవేమో కాని కొడుకు కోసం పడే వేదన్ని కంటపడకుండా దాయలేవు కదా భారతమ్మ. కొడుకు గురించి ఆలోచించొద్దని ఏ తల్లికి ఎవరో చెప్పలేరు భారతాంబ. కాని నువ్విలాగే ఆలోచిస్తూ నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే నీకేమన్నా అయితే
నాకెవరు దిక్కు? కొడుకు పోయి సంవత్సరమైంది. నాకు మాత్రం బాధగా లేదా? లేని కొడుకు గురించి. లేని కొడుకు అంటారేంటి? నా కొడుకు ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. నా కోసం వస్తాడు వస్తాడు. చచ్చిపోయిన కొడుకు బతుకున్నాడు అంటుందేంటి? ఈవిడికి నిజంగా పిచ్చి పట్టింది. ఇంకెప్పుడు లేడని మాత్రం అనకండి. ఎక్కడో ఉన్నాడు, వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఇలా ఆశపడుతూ బ్రతకటం తల్లిదండ్రులుగా మనకి బానే ఉంటుంది భారతాంబా. కానీ కోడలి భవిష్యత్తు ఆలోచించాలి కదా. కొడుకు వస్తాడు అంటున్నాను కదా, అయినా కోడలి గురించి ఆలోచించేదేంటి? అంటే మీకు నమ్మకం లేదు కదూ? నా కొడుకు బ్రతికే ఉన్నాడని మీరు నమ్మటం లేదు కదూ? ఒసే పిచ్చిదానా, నువ్వు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ నీ కొడుకున్నాడంటే నమ్మరే. నీ పిచ్చి నమ్మకం వల్ల నా కూతురు బతుకు ఎటూ తేలకుండా పోతుంది. అడుగుతోంది మిమ్మల్ని. కొడుకు బ్రతికే ఉన్నాడు కదా, ఎందుకు నమ్మడం లేదు? ఈ చేతులతో కొడుక్కి తలకొరువు పెట్టాను భారతాంబా. కట్టెల్లో కాలిపోయినవాడు మళ్ళీ కళ్ళ ముందుకు వస్తాడంటే ఎలా నమ్మమంటావు? మీరు తలకొరువు పెట్టారు కదా అని మన కొడుకు అయిపోతాడా? మీరు మొహం చూసారా? మరి మన కొడుకు అని ఎలా చెప్తారండి? మొహం గుర్తుపట్టలేనట్టుగా ఉంది భారతాంబా. కానీ ఆనవాళ్ళన్నీ మన కొడుకనే చెప్తున్నాయి. నేను నమ్మనండి. వాడు నా కొడుకు కాదు, వేరెవరో. నా కన్న పేగు చెప్తోంది నా కొడుకు బ్రతికే ఉన్నాడని. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. నా కొడుకు నా కోసం వస్తాడు 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 వస్తాడు. కన్న తండ్రే కొడుక్కి తలకొరువు పెట్టానని చెప్పినా నమ్మడం లేదేంటి? హా, ఇంకెవరు చెప్తే నమ్ముతుంది? చచ్చిన మొగుడు ఎలాగో చచ్చాడు, ఆస్తంతా నా కూతురికే వస్తుంది, కూతురికి నచ్చిన వాడితో మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటుంటే ఇంకా కొడుకు బతికే ఉన్నాడు అంటుందేంటి? ఈవిడ్ని ఎలా నమ్మించాలి? నా కూతురికి మళ్ళీ పెళ్ళెలా చెయ్యాలి? ఈ ఆస్తంతా నేనెప్పుడు అనుభవించాలి? ఇక్కడికి దగ్గరలో ఒక గురువు గారు ఆశ్రమం పెట్టారంట భారతాంబా. మనం వెళ్ళి రేపు మన ఇంట్లో జరిగే అమ్మవారి పూజకి ఆయన్ని ఆహ్వానిద్దాం. నేనెక్కడికి రాను, మీరే ఆహ్వానించండి. ఆయన చాలా గొప్పవారు, సర్వం తెలిసినవారు. ఆయన్ని దర్శించుకుంటే మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుందేమో. పరిష్కారం అంటే నా కొడుకు గురించి తెలుస్తుందా? నా కొడుకు నాకు కనిపిస్తాడా? ఏమో, ఎందరూ కాదన్నా నువ్వు నమ్ముతున్నావు అంటే కనిపిస్తాడేమో. నీ కన్నపేగు బంధం తల్లి ప్రేమ తోడై కొడుకుని నీ ముందుకు తెస్తుందేమో. అన్నగారేదో వదినగారి పిచ్చి తగ్గిస్తారనుకుంటే ఆవిడ పిచ్చి ఈయనకి తగిలినట్టుంది. లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నా కూతురి జీవితం బుగ్గిపాలవుతుంది.
ఏం చేస్తున్నావు బంగారం? మనకి 12 బిడ్డలు పుట్టాలని విజయనగరం పైడితల్లి అమ్మవారికి ముడుపు కడుతున్నాను. ఆఫీస్కి వెళ్ళలేదు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎక్కడికి వెళ్ళలేదు. మరేమైనట్టు? వాయుపుత్ర ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. వదలండి, రాను. శశికళని ఈ కేసులో అరెస్ట్ చేయించాం కదా అని ఒకవేళ తనేమైనా పగ తీర్చుకోవాలని చూస్తుందా? నో, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు జైల్లో ఉన్నారు కదా, వాళ్ళు చేసే ఛాన్సే లేదు. పోనీ పోలీసులు ఏమైనా నిజం బయటపెట్టడం కోసం కిడ్నాప్ లాంటివి ఏమైనా చేశారా? ఏం జరుగుంటుంది? గురుగారు, 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 గురుగారు! బాబు, ఎవరు బాబు మీరు? బాబు, బాబు, ఎవరు బాబు మీరు? ఒంటి నిండా గాయాలతో ప్రాణాపాయ స్థితిలో మా ఆశ్రమం బయట పడుంటే తీసుకొచ్చి కాపాడాం. ఎవరు మీరు? ఏం జరిగింది?